ప్రార్థన ఆలకించువాడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. అందుకై భూమి మీద ఉన్న సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చుచున్నారు. మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు, అంగీకరించేవాడు. అంతకంటే మనం కన్నీటి ప్రార్థన చేస్తే మరి త్వరగా ఆయన ఆలకించి అద్భుతములు చేయు దేవుడై ఉన్నాడు. ఈ కన్నీటి ప్రార్థన అనుభవం యేసుక్రీస్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కన్నీరు విడిచిన సందర్భాలు అనేకములు మనకు పరిశుద్ధ గ్రంథాలు కనపడుతున్నాయి. ఆయన గెత్సెమనే తోటలో బహురోదన చేత కన్నీళ్ల చేత ప్రార్థించినట్లుగా, ఆయన నాశనం అవుటకు ముందుగా యెరూషలేమును సమీపించి దాని విషయమై కన్నీరు విడిచినట్లుగా, ఆయన లాజరు యొక్క సమాధి యొద్దకు వచ్చి కన్నీరు విడిచినట్లుగా, ఇంకొక సందర్భంలో ఒక వ్యక్తి రోగము చేత బలహీనంగా బాధపడుచున్నప్పుడు అతని విషయమై ప్రభు కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభుని యేసుక్రీస్తు భావోద్రేకం కలిగిన వాడే, విరిగి నలిగిన మనస్సు, కనికరం కలిగిన వాడే అనేక సందర్భాలలో ఆయన కన్నీరు విడిచాడు. మన హృదయం కూడా కఠినమైపోకూడదు. చాలా మెత్తగా విరిగి నలిగిన మనస్సు కలిగిన వారమై ఆ కన్నీటి అనుభవం కలిగించి ఆ భావోద్రేకాన్ని మనం కలిగి ఉండాలి. ఆ మనస్సుని దేవుడు లక్ష్యం చేయడు, లక్ష్యం చేస్తాడు. ఏమాత్రం కూడా ఆ విరిగి నలిగిన మనస్సును అలక్ష్యం చేసి దేవుడు కాదు మన దేవుడు. ప్రియులరా, పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా ఎంతోమంది పరిశుద్ధులు కన్నీరు విడిచి దేవుని వలన దీవెనలు పొందుకున్నారు. ఈ దీవెనలే మీరు కూడా పొందుకోవాలని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తున్నారు. మీ ప్రార్థన శక్తి కలిగినది అయితే ఆ ప్రార్థన మరింత శక్తి కలిగినదిగా మారాలంటే మీరు చేయు ప్రార్థనకి కన్నీటిని జోడించండి. అప్పుడు మీ ప్రార్థనలు త్వరగా అంగీకరించబడి దేవుని సన్నిధానం నుండి అనేకమైన దీవెనలను మీకు తెచ్చిపెడతాయి. మొట్టమొదటిగా ఏ ఆశీర్వాదం మనకు కలుగుతుంది అంటే, హాగరు కుమారుడిని ఇష్మాయిలు అతను ముళ్ళ కంచెలో ఉండి రోదిస్తూ కన్నీరు విడుస్తూ మొరపెట్టుచుండగా దేవుడు అతని మనవి ఆలకించి యెహోవా దూతయే అతని యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు కూడా రాత్రంతయు కన్నీరు విడిచుచు దేవుని ఆశీర్వాదం కొరకు అంగలార్చుచు మొరపెట్టుచుండగా సాక్షాత్తు యెహోవా దూతయే వచ్చి అతనిని యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాలలో వారు కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడే ప్రత్యక్షమై ఆయన వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి వారిని ఆశీర్వదించి వారి పెక్కు జనమగునట్లుగా చేశాడు. మొట్టమొదటిగా దేవుడు నీ దారిద్ర్యతను, నీ దేని స్థితిని, నీ యొక్క లేమి స్థితిని కొడివేసి నిన్ను ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించి నీ జీవితంలో అనేకమైన అద్భుతములు చేసే వ్యక్తిగా నిన్ను దేవుడు మార్చాలంటే మొట్టమొదటి నీవు కన్నీటి ప్రార్థన చేయాలి. రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ప్రియులారా, అన్న దేవుని మందిరంలోకి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయగా అన్న జీవితంలో ఉన్న మూడు బారిన జీవితాన్ని ప్రభు చిగురింపు చేసి కలిగిన నిందలో అవమానాలన్నిటి నుంచి విడిపించి తన గర్భమున ఒక చక్కని కుమారుడు పుట్టినట్లుగా సహాయం చేశాడు. రెండవదిగా కన్నీటి ప్రార్థన నిందలో అవమానాలు తొలగించి మన జీవితంలో సంతోషాన్ని కలగచేస్తుంది. మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, హిజ్కియా కన్నీరు విడిచి తన రోగము నిమిత్తమై ఆ మరణకరమైన ఆ బలహీనత నుండి విడుదల పొందినట్లుగా గోడవైపు తిరిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అతడు చేసిన ప్రార్థనని అతడు కన్నీరు విడిచుట చూచి ప్రభు అతనికి దీర్ఘాయుషును 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దీర్ఘాయుషవంతుగా మనం మారాలంటే మన ప్రభు సన్నిధిలో కన్నీరు విడవాలి. అలాగే 4వ మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ఐగుప్తుని బంధకాలలో బంధించబడిన ఇశ్రాయేలులు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచుచు మూలుగుచు మొరపెట్టుచుండగా వారి మొరను వినున్నట్లుగా ఆయనే దిగివచ్చి చూచి వారిని ఆ ఐగుప్తు నుండి విమోచించి కానానుకు నడిపించాలనుకున్నాడు. ప్రియులారా, 4వ మాట ఏంటో తెలుసా? మనం కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు ఏ బంధకముల చేత మనం బంధించబడినా, మన మీద శత్రువుగు ఫరో అను ఆ సాతాను అధికారి అయి ఏ బంధకాల చేత మనల్ని నలుపుతున్నాడో వాటన్నిటి నుండి మన కన్నీటి ప్రార్థన విడుదలను, విముక్తిని ప్రసాదిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ మూలవాక్యం వ్రాయబడి ఉన్న ఈ అధ్యాయంలో యోషియా అనే భక్తుడు తన దేశం మీదకి రాబోతున్న కీడు విషయమై ప్రభు సన్నిధిలో కన్నీరు రాల్చాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీవు నా సన్నిధిలో కన్నీరు రాల్చితివి గనక ఈ దేశం మీదకి కీడు తప్పక వస్తుంది. అయితే ఆ కీడు నీవు చూడకుండా నీవు నా సన్నిధికి చక్కగా నీ పితరులు నిద్రించినట్లుగా నీవు నిద్రిస్తావు, నీవు ఏమాత్రం కూడా కీడు చూడవు అని అంటున్నాడు. ప్రియులరా, మనం కూడా ఈ లోకమునకు రాబోతున్న కీడును చూడకోకుండా, లోకము నశించిపోతుండగా దానిని చూడకోకుండా ప్రభు సన్నిధిలో నిత్యము నెమ్మది కలిగి జీవించినట్లుగా కన్నీటి ప్రార్థన సహాయం చేయుచున్నది. ఇంకొక మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, దావీదు జీవితంలోనైనా, పాపాత్ములైన స్త్రీ జీవితంలోనైనా,
పేతురు గారి జీవితంలోనైనా ఎంతోమంది పరిశుద్ధులు తమ పాపముల విషయమై ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు దేవుడు వారి పాపములన్నీ క్షమించి వారి నీతిమంతులుగా మార్చాడు. ప్రియులారా, కన్నీటి ప్రార్థన ఇంకో ఎన్నో ఆశీర్వాదాలు దయచేస్తుంది. ఒకసారి మీరు కూడా ధ్యానం చేయండి. ఎంత ధ్యానించినా ఈ కన్నీటి ప్రార్థన అనుభవం లేకపోతే వ్యర్థమే. కాబట్టి ఈ దినం నుండి ఆ అనుభవం కలిగి ఆ కన్నీటి ప్రార్థన నుండి ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు యొద్ద నుండి మనం పొందుకొని ప్రభు రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపడదుము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పవిత్రుడైన మా దేవా, నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి నడిపించండి. ఆ కన్నీటి ప్రార్థన వలన కలిగే ప్రతి దీవెన నేను మేమందరం పొందుకున్నట్లుగా సహాయం చేసి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.